హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటికి ఎవరైనా స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు 1/2 కిలో చికెన్ని కడిగి పెట్టుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, పెరుగు, కొద్దిగా నిమ్మరసం, అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్టీగా టెండర్గా ఉంటుంది. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేనైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి కూడా కడిగి 1/2 అవర్ అయితే నానబెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా నెయ్యి, హోల్ గరం మసాలా, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవిలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఓ పక్కన అయితే నేను వాటర్ అయితే హీట్ చేస్తున్నానండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల రైస్ అనేది ఫ్లఫీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకునే తర్వాత వాటర్ అనేది వస్తుందండి. వాటర్ వచ్చినప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ వేయించుకుంటే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా టెండర్గా అయితే ఉడికిపోతుంది. మసాలా అనేది లోపల వరకు అబ్జర్వ్ చేస్తుందండి చికెన్. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా మరిగించుకున్న వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వేయించుకోండి. రైస్ అనేది అస్సలు ముద్దవ్వదు, చాలా ఫ్లఫీగా ఉంటుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే నితీష్ కావ్య వ్లాగ్స్లోకి వెళ్ళి మన పాత వీడియోస్ అన్నీ చూడండి. బాయ్ బాయ్.